తర్వాత నీ మరణాన్ని గెలవలేవు. కరోనా సమయంలో ఎంతో మందికి పాఠాన్ని చెప్పింది. కరోనాలో నీ కోట్లు సంపాదించిన నీ మరణాన్ని నీవు ఆపలేవు. మరణానికి ముందే ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి ఏది క్షేమకరమైనది. మరణం తర్వాత అందరూ చనిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారండి? చనిపోయిన వ్యక్తిని కార్యక్రమం చేస్తూ ఉంటారు కదా, కన్నీళ్లు విడుస్తారు కదా. కన్నీళ్లు విడిచి సమాధి కార్యక్రమం వెళ్ళినంత వరకు కూడా, ఆ సమాధిలో ఆ దేహాన్ని పెట్టినంత వరకు కూడా ప్రతి ఒక్కరి కన్నీళ్లు, వేదన. నిజంగా ఒక పాఠాన్ని చెప్తున్నాడండి దేవుడు. నిజంగా విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించి వారి ఇంటికి పోవటం మేలు. విందు జరుగుతుంటే అంతా సంతోషంగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉండి అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. కానీ మరణ వార్త విని సమయంలో ఆ మరణాన్ని చూసి ఆ మరణ సమాధిలోకి వెళ్ళినంత వరకు ఆ డెడ్ బాడీ శవం కన్నీళ్లు విడుస్తూ అందరూ కుటుంబం సంబంధులకు మధ్య అందరూ వేదన పడుతుంటే, ఒకరోజు నేను చనిపోతాను, నాకంటే ముందుగా వెళ్ళిపోయారు డాడీ, కానీ నేను వెళ్ళిపోయే రోజు వచ్చే సమయానికి నా మరణానికి ముందు కూడా ఇంతమంది సమక్షములో ఇంతమంది కన్నీళ్లు విడుస్తున్నారే, నీ పొద్దున్న నా బ్రతుకు బాగోపోతే, నా జీవితం బాగోపోతే, నేను దేవుడికి ఉపయోగపడకపోతే నా జీవితం ఏంటి అని మరణానికి ముందే ఈ దేహములో పెట్టిన ఆత్మ గురించి ప్రతి మనిషి ఆలోచించాలండి.